స్వామి ఆలయ ఘటన పైన మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఈ ఆలయ ఘటనవు ఇంకోటో ఎక్కడైనా కానీ అన్యాయం జరుగుద్ది లేదా ప్రమాదం జరుగుద్ది, ఏ విధమైన పరిస్థితులైనా వస్తాయి. ఇటువంటి పరిస్థితులకి జరిగినటువంటి ఆ ప్రమాదానికి తగినటువంటి ప్రజలకి ఏం అందించాలో, జరిగినటువంటి బాధ్యతలకి ఏం ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రభుత్వం బాధ్యత తీసుకుని అటువంటి ప్రమాదాలు జరగకోకుండా జరిగినటువంటి వాళ్ళకి అందులో ఎవరు పేదవాళ్ళు ఉన్నారా, మంచివాళ్ళు ఉన్నారా, అమాయకులు ఉన్నారా చూసి వాళ్ళకి ఏదో ఒక విధమైనటువంటి న్యాయం చేసి ప్రజలు మెప్పు పొందేటువంటి రీతిలో పరిపాలన ఉండాలి. ఏ దుర్ఘటన జరిగినా సరే దానికి ప్రభుత్వం సపోర్టు సహకారాలు అందించాలి. ఈ ఘటనలో సంబంధించి కూడా 8 మంది దాకా కూడా మృతి చెందడం జరిగింది. మృతి చెందిన కుటుంబాలకి ఏదో ఒక విధమైనటువంటి న్యాయం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మంచి చెడ్డ వాళ్ళ వెనకాల వాళ్ళ మీద ఆధారపడేటువంటి వాళ్ళకి ఏదో ఒక ఉపాధిని కల్పించి వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయడం కోసం ప్రభుత్వం పూనుకోవాలి తప్పితే ఈ లేనిపోయిన ఖర్చు మనకెందుకని చెప్పి చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం చేయడం కూడా కరెక్ట్ కాదు. పేదవాడికి ఇటు తిరిగి న్యాయం చేయలేకపోతున్నారు కాబట్టి కనీసం దుర్ఘటనలు జరిగి అన్యాయంగా బలైపోయినటువంటి వాళ్ళకైనా ఏదో ఒక విధమైన న్యాయం చేసి ప్రభుత్వం ఒక పనితీరును మెప్పు పొందేలా ఉండాలి. సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. సంతాపం అనేటువంటిది ప్రతి ఒక్క పార్టీలు తెలుపుతూ ఉంటే ప్రతి ఒక్క దేశ నాయకులు తెలుపుతూనే ఉంటారు. కాకపోతే అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంతో కొంత వాళ్ళకి న్యాయం చేసే రీతిలో పరిపాలన ప్రభుత్వాలు కూడా పూనుకుని ముందుకు రావాలి. వాళ్ళని ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరగాలి. దీనికి సంబంధించి కూడా హోమ్ మినిస్టర్ అంతేగాదు కూడా వెంటనే స్పందించి అక్కడ జరిగిన ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ గోడ ఎలా పడింది ఏంటి అని చెప్పేసి పడతా ఉంటాయండి. ఏనాడో జరిగినటువంటి కట్టడాలు గోళ్ళ కూలటమో లేకపోతే స్లాపులు జారటమో ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. జరిగినప్పుడు వాటిని సర్దుబాటు చేసుకుంటూ ఇటువంటి పురాతన కట్టడాలు ఏమైనా ఉంటే వాటిని కూడా సరి చేసేటువంటి కార్యక్రమం చేయాలి. ప్రమాదాలు జనసంచారం ఉన్నటువంటి ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా చర్యలు కూడా చేపట్టాలి. ఏదన్నా అనివార్యం ఎక్కడ ప్రమాదం జరిగినా వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ప్రభుత్వాలు ముందుకెళ్ళాలి.